హలో గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే గైస్, ఈ వీడియోలో సర్కిల్స్ లోని థీరం 10.2 చెప్పడం. ఎందుకు నేను దీనికోసం సపరేట్ వీడియో చేస్తున్నట్టే 4 మార్క్స్ కి ఈ ప్రాబ్లం రానికి అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, 4 మార్క్స్ కి 4 మార్కులకు రానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. స్కిప్ చేయకుండా వినండి. థీరం కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా సింపుల్ గా ఉంటుంది. చాలా సింపుల్. స్కిప్ చేయకుండా వినండి. ఖచ్చితంగా మనకి ఒక ప్రాబ్లం అర్థం అవ్వాలంటే స్కిప్ చేయకుండా వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఏ డౌట్స్ అనేది ఉండదు అనమాట. ఓకే, ఈ సంవత్సరం 10th క్లాస్ రిజల్ట్ వరకు, అలాగే పాలిటెక్నిక్, అలాగే త్వరలో ఫైనల్ ప్రిపరేషన్ మ్యాథ్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇంకా ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. 4 మార్క్స్ కి అయితే ఖచ్చితంగా సర్కిల్స్ లో నుంచి 4 మార్కులకు రానిక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, థీరం 10.2. Prove that the lengths of the tangents draw from an external point to a circle are equal. అసలు మనము చాలా సార్లు వాడినాం ఈ థీరం ని, చాలా సార్లు ప్రాబ్లమ్స్ లో వాడినాం. ప్రాబ్లమ్స్ వాడిన తర్వాత నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇది సపరేట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ థీరం అనమాట. ఎగ్జామినేషన్ కి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఓకే, prove that the length of the tangents draw from an external point to a circle are equal. అసలు ఒక సర్కిల్ కి ఎక్స్టర్నల్ పాయింట్ అంటే ఒక పాయింట్ ఇక్కడ దూరంలో ఉంది కదా, ఈ పాయింట్ కి మనం టాంజెంట్స్ గానే గీస్తే ఈ రెండు టాంజెంట్స్ ఈక్వల్ ఉంటాయా ఉండవా అనేది థీరం 10.2 మనం ఉంటాయని ప్రూవ్ చేయాలి. ఓకే, చూద్దాం ఏమవుతుందో. ఓకే, ఇక్కడ చూడండి, మళ్ళీ చెప్తున్నా. ఒక సర్కిల్ కి ఒక ఎక్స్టర్నల్ పాయింట్ కి, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఒక సర్కిల్ కి ఒక ఎక్స్టర్నల్ పాయింట్ దూరంలో మనం 2 టాంజెంట్స్ టాంజెంట్ అనేది ఖచ్చితంగా ఈ సర్కిల్ కి టచ్ అవుతుంది. ఆ ఎక్స్టర్నల్ పాయింట్ కనుక టచ్ చేస్తే ఈ రెండు టాంజెంట్స్, ఇదొక టాంజెంట్ ఉంది కదా, ఈ రెండు టాంజెంట్స్ ఈక్వల్ అవుతాయా కాదా అనేది థీరం 10.2. అర్థమైంది గైస్? మరి చూద్దాం మరి. ఓకే, ఫస్ట్ గివెన్ సొల్యూషన్. గివెన్ ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ. ఓకే, ఇక్కడ చూడండి, మనం దీన్ని P అనుకున్నాం, దీన్ని Q అనుకున్నాం, దీన్ని R అనుకున్నాం. ఏంది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్? ఎక్కడ టాంజెంట్ కి సర్కిల్ కి టచ్ అయిన చోట మనకి ఏముంటుంది? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటుంది. ఓకే, QR ఇక్కడ చూడండి, PQ QR ఇక్కడ చూడండి. నెక్స్ట్ PQ అండ్ PR. Two tangents to the circle from P. ఓకే, అంటే PQ QR అనే 2 టాంజెంట్స్ P అనే పాయింట్ కూడా ఉన్నాయన్నమాట. నేను రాస్తాను. ఓకే క్లియర్. మనం ఏం ప్రూవ్ చేయాలి? PQ ఈక్వల్ టు PR అని ప్రూవ్ చేయాలి. అంటే PQ ఈక్వల్ టు PR అని ప్రూవ్ చేయాలి. అంటే ఈ రెండు టాంజెంట్స్ మనం ఏమని ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ అదే థీరం 10.2 మనం ఇట్లాంటి చాలా సార్లు ప్రాబ్లమ్స్ లో చేసాం అనమాట. ఇక్కడ చూడండి, ప్రూఫ్. ఏంది ప్రూఫ్? ఇక్కడ చూడండి, మనం దానికోసం జాయిన్ చేసుకుందాం. ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కి జాయిన్ చేద్దాం. ఓకే, జాయిన్ QO అండ్ QR OR అలాగనే OP. ఓకే, ఇక్కడ బాగా గమనిస్తే మనకి ఇక్కడ 2 రైట్ ట్రయాంగిల్స్ కనపడుతున్నాయి. రైట్ అంటే ఇక్కడ 90 degrees ఉంటుంది, ఇక్కడ 90 degrees ఉంటుంది. దీన్నే థీరం 10.1 అంటాం. దీన్ని ఎక్కడైతే ఒక టాంజెంట్, ఒక రేడియస్ అనేది ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా కనెక్ట్ అయింది అనుకో, దాన్ని థీరం 10.1 అంటే పర్పెండిక్యులర్ ఉంటుంది అనమాట. దాన్ని థీరం 10.1 గురించి మాట్లాడతాం. ఇప్పుడు మనం చేస్తున్న థీరం 10.2 అంటే ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, ఈ ట్రయాంగిల్ తీసుకుంటాను అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ట్రయాంగిల్ ఏది PQO అండ్ PQO తీసుకున్నాం. అండ్ తర్వాత OPR, ట్రయాంగిల్ OPR. ఇక్కడ చూడండి, ఈ రెండు ట్రయాంగిల్స్ కి, రైట్ ట్రయాంగిల్ కి కామన్ సైడ్ ఏముంది? మనకి PO ఉంది కదా. ఓకే, కామన్ సైడ్ PO ఈక్వల్ టు PO కామన్ సైడ్. ఆ రెండు ట్రయాంగిల్స్ కి ఏముంది? కామన్ సైడ్ అనేది ఉంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఈ రెండింటికి రేడియస్ ఏముంది కదా, ఏంది? దీనికి ఎంత రేడియస్ ఉంటుందో దీనికి అంత రేడియస్ ఉంటుంది కదా. ఓకే, ఏంది మనకి? OR ఈక్వల్ టు OQ, సేమ్ రేడియస్. తర్వాత మనకి ఇక్కడ పర్పెండిక్యులర్ ఉంది. ఏంది? 90 degrees అనేది ఉంది. ఎక్కడ? OQP కాడ ఎంత? 90 degrees. అంటే యాంగిల్ OPQ
OQP ఈక్వల్ టు యాంగిల్ మళ్ళీ ఇంకోటి ORP ఎంత 90 డిగ్రీస్ అనేది ఉంది. ఇక్కడ చూడండి 90 డిగ్రీస్ అనేది ఉంది కామన్ యాంగిల్ అనేది. అంటే ఇది దేని ప్రకారం అవుతుంది? RHS కాంగ్రుయెంట్ అవుతుంది. ఎందుకు అవుతుంది? RHS అంటే ఏంది? ఇక్కడ చూడండి RHS అంటే ఒక రైట్ యాంగిల్ హైపోటెనస్ ఇది చూడండి హైపోటెనస్ మనకి అంటే ఈ ట్రయాంగిల్ కి ఇది హైపోటెనస్, ఈ ట్రయాంగిల్ కి ఇది హైపోటెనస్. ఓకే, ఒక సైడ్ అంటే ఈ సైడ్ ఈక్వల్ అయింది అంటే మిగతా సైడ్ కూడా ఏమవుతుంది? ఈక్వల్ అయిపోతుంది. అలా ఎలా ఈక్వల్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రైట్ ట్రయాంగిల్ తీసుకున్నాను, ఇంకోటి కూడా రైట్ ట్రయాంగిల్ తీసుకున్నాను. ఇక్కడ 90 డిగ్రీస్ ఇక్కడ ఉంది, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది, ఇక్కడ 5 సెంటీమీటర్స్ ఉంది, ఇక్కడ 6 సెంటీమీటర్స్ ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 6 ఉంది. అంటే ఈ లెంత్ ఎంత ఉందో ఈ లెంత్ కూడా అంతే ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. ఇక్కడ బాగా గమనించండి, అర్థమవుతుందా? మీరు కావాలంటే స్కేల్స్ ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు అంటే డయాగ్రామ్ వేసుకొని చేయండి, ఖచ్చితంగా మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ కి రైట్ ట్రయాంగిల్ కి ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది, ఇక్కడ 5 సెంటీమీటర్స్ ఉంది, ఇక్కడ 6 సెంటీమీటర్స్ ఉంది. ఇక్కడ అంటే ఈ లెంత్ ఎంత ఉంటుందో ఈ లెంత్ కూడా అంతే ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఈ లెంతే కదా మనం మాట్లాడుకోవాల్సింది. అంటే ఏమవుతుంది? P ఇక్కడ చూడండి RHS. ఓకే, RHS అంటే PQ ఈక్వల్ టు PR. అర్థమైందా గైస్? ఇదే మనల్ని ప్రూవ్ చేయమనింది. ఇక్కడ ఏంది? ఎక్స్టర్నల్ పాయింట్ కాడ టాంజెన్స్ అనేటివి ఈక్వల్ ఉంటాయా ఉండవా? ఈక్వల్ గా ప్రూవ్ చేయాలి. ఈక్వల్ ఉంటాయి. అర్థమైందా? అదిగో మీకు అదే అనమాట హింట్ అనమాట చెప్పలేదు. ఓకే, మాకు ఇది అర్థం కాలేదు. ఓకే, అర్థం కానికి ఏం లేదు, స్కిప్ చేయకుండా ఏంటంటే ఖచ్చితంగా అర్థం అవుతుంది. స్కిప్ చేయకుండా ఏంటంటే ఎలాంటి ప్రాబ్లం అర్థం. మరి ఇంకా సింపుల్ గా లేదా ఉంది. ఇక్కడ చూడండి, prove the theorem by using the Pythagoras theorem. Pythagoras theorem తెలుసు కదా. ఏంటి Pythagoras theorem? హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. రైట్, మనకి ఇది తెలుసు. హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ బాగా తెలుసు. ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని మాట్లాడినా మనము 2 ట్రయాంగిల్స్. ట్రయాంగిల్ ఏ ట్రయాంగిల్ మనం ఇగో ఇక్కడనే మాట్లాడినాం, PQO అండ్ అలాగనే OPR. ఇక్కడ చూడండి మనకేంది మాట్లాడుకున్నాం? హైపోటెనస్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కదా. ఫస్ట్ ట్రయాంగిల్ PQO, హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇక్కడ చూడండి హైపోటెనస్ ఏముంది మనకి? ఫస్ట్ ఈ ట్రయాంగిల్ ఏది? PQO. ఈ ట్రయాంగిల్ చూస్తే మనకి OP అనేది హైపోటెనస్ అంటే OP హోల్ స్క్వేర్. ఇంకొక సైడ్ ఏముంది? ఈ ట్రయాంగిల్ గురించి మాట్లాడుతున్నాం, OQ. ఒక సైడ్ OQ స్క్వేర్ ప్లస్ ఇంకొక సైడ్ ఏముంది? PQ హోల్ స్క్వేర్. ఇక్కడ ఇది అయిపోయింది. మళ్ళా ఇంకొక ట్రయాంగిల్ తీసుకోండి, ట్రయాంగిల్ OPR. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం. హైపోటెనస్ ఏంది? ఫార్ములా సేమ్ అదే, హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెనస్ ఏంది? PO ని PO స్క్వేర్ ఈక్వల్ టు ఇంకొక సైడ్ ఏముంది? OR స్క్వేర్ ప్లస్ ఇంకొక సైడ్ ఏముంది? PR సైడ్ అన్నమాట. ఇప్పుడు ఫ్రమ్ 1 and 2 చేద్దాం. ఇది 1 ఇది 2 చేద్దాం. ఫ్రమ్ 1 and 2 ఈ 1 and 2 లో కామన్ గా ఏముంది? PO స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మిగిలిన ఏంది మనకి? OQ స్క్వేర్ ప్లస్ PQ స్క్వేర్ ప్లస్ ఈక్వల్ టు మళ్ళా OR స్క్వేర్ ప్లస్ PR స్క్వేర్. ఓకే, ఈక్వల్ టు ఇక్కడ చూడండి OQ అంటే ఏంటి మనకి? రేడియస్ కదా. అంటే ఈ రేడియస్ లెంత్ ఎంత ఉందో ఈ రేడియస్ లెంత్ అంతే ఉంటుంది. అంటే నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ చూడండి OQ ఈక్వల్ టు OR కదా. బాగా చూడండి, OQ ఈక్వల్ టు OR అంటే OQ బదులు నేను ఏం రాసుకోవచ్చు? OR రాసుకోవచ్చు. అందుకే ఇక్కడ చూడండి OR స్క్వేర్ ప్లస్ PQ స్క్వేర్, మిగతాది అలాగే రాసుకుంటాను, OR స్క్వేర్ ప్లస్ PQ స్క్వేర్ PR స్క్వేర్. ఓకే, మళ్ళీ ఈ రెండిట్లో కామన్ ఏముంది? OR స్క్వేర్ క్యాన్సల్. ఇంకా ఏం మిగిలింది మనకి? PQ స్క్వేర్ ఈక్వల్ టు PR స్క్వేర్. ఓకే, మళ్ళీ స్క్వేర్ క్యాన్సల్ చేయండి, ఏం మిగిలింది? PQ ఈక్వల్ టు PR. ఇదే కదా మనం ఇగో ఇక్కడ కూడా సేమ్ అదే వచ్చింది. అర్థమైంది? అది పైథాగరస్ రూల్ ప్రకారం. ఇది మామూలుగా మనము కన్స్ట్రక్షన్ ఉపయోగించి అంటే జాయిన్ చేసి సిమిలారిటీ ప్రకారంగా ప్రూవ్ చేసుకొని ఇది అనమాట. ఇదేమో హైపోటెనస్ పైథాగరస్ థీరం ఫార్ములా. అర్థమైందా? అంటే ఇక్కడ ఏంటంటే ఎక్స్టర్నల్ పాయింట్ కి 2 టాంజెంట్స్ గాన గీస్తే ఖచ్చితంగా 2 టాంజెంట్స్ లెంత్ ఏముంటుంది? ఈక్వల్ గా ఉంటుంది. ఇదే థీరం 10.2. ఓకే, నోట్ డౌన్.